నిదురబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా జో 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 పొద్దుపోయింది పడుకోండి నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా రొక్కో ఏమండి మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి అంతేకాదు నన్ను చంపద్దు ఏమైందయ్యా తొక్కలోది కట్టం తీసుకురాలేదు నన్ను చంపేస్తున్నారు సింతేనా ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు బావగారు అన్నయ్య గారు అయ్యో ఒరే ఏరబాబు మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్ బావగారు నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు నానా అమ్మో అమ్మో నాయో ఆగండి ఏమిటి దారుణం అడగడానికి నువ్వెవడివిరా మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను మా ఆవిడ గారు మీ చేసుకుంటారా నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను తమ్ముడు గారు నీకేం భయం లేదు అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోతే కట్రాయితో కబడ్డీ మనలో మనం మాటండి ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చమై కూరయిస్తున్నా మీరే నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా మరి ఎవరితో చెప్పకూడదు భాగ్యంతో ఒక్క చాలు ఏం తప్పట మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది 12,000 నేను 13,000 ఇస్తాను పడండి మనం ఆ మాట మీద నిలబడాలి ఇప్పుడే వస్తా ఇగో భాగ్య గారు ఏమిటి మళ్ళీ వచ్చావు అబ్బా అది కాదండి ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వే విషయం చెప్పక్కర్లేదు వెళ్ళు అది కాదండి నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు ఈ విషయం ఎవరితో చెప్పకండి నేనెందుకు చెప్తాను మరి అలా నవ్వితే కుదరదు చెప్పరా నాకు ఒట్టేయండి నా మీద నమ్మకం లేదా అబ్బా నమ్మకం ఉందలే మీరు ఒట్టేయని చెప్తాను సరే ఒట్టు ప్రామిస్ చేసేస్తుంది ఒప్పేసుకుంది అన్నమాట ఎవరు పేరు కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా తప్పకుండా వీళ్ళంతా దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళేనా? కాదండి, ఇది చెన్నై ఫ్లైట్. దుబాయ్ ఫ్లైట్ రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. పర్మిషన్ నువ్వు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వచ్చావురా సినిమా త్రిమూర్తులు దుబాయ్ ఫ్లైట్ 2 గంటలు లేట్ అంట కదా, అప్పుడు వెళ్ళకొచ్చు. అది లేట్ అని ఇంకోటి ఎక్కువచ్చాను. అదేంటి బావాలా చెమట్లెట్టేస్తానే పరిగెత్తాను కదా. పరిగెత్తమేంటి? అదే మరి మాతృభూమి భారతదేశం చూడటానికి మేరా భారత్ మాన్ అని దుబాయ్ నుంచి ఉరుగుల పరుగుల మీద వచ్చానని చెప్తున్నాను. అవునా? టికెట్ ఉందా? ఉందా? ఇదిగో నీకోసం జాతక దాచించాను. ఇదిగా బా ఇదేంటిది బెల్ ఫ్లైట్ రా. అయ్య బాబాయ్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళేంట్రా? వెల్కమ్ టు ఇండియా. 7 సేవలే బ్యాగెట్కి వచ్చాయి. అలాగే అలాగే డోంట్ వరీ. అలాగే జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేల పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్. C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి.
వెళ్ళండి. ఆగు, రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా అయినా తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లా? నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడ్డుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మచార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడా అతిమన్మధుడా. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముఖతల్మా. ముఖతల్మా. ఓయ్, నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. ऑटो तोलकुने आरामी अमजद गढ़ नाको अलुडू అవుతాయి. ये प्यार के नाटक नहीं चलते. मासूम अली बोल के మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. मालूम అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. चुप ఏడుపు बंद करो. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేద విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేద డబ్బు పడి కాజగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్, అంజద్ భాయ్, ఒరే మూర్ఖ ఎక్కడో నా ఈ ఒక టైం కనపడడు. ఈడోరా దానికి అర్థంగా. ఓయ్ బాబాయ్, నీ గురించే ఆ కాజగాడేమో వెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదేమో ఏడ్చేస్తుంది. భయపడొద్దు. ఏం కాలేదు. రాజ్మహల్ बोल के ठीक है. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. yes అంకుల్. ఖైరా. ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? హైటెక్ బేగం అంకుల్. మేరా బాప్ కా నామ్
రసగుల్లా షరగుల్లా అది అంతే అంకుల్. తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు సిసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाब. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ के पहले चेस्तुनारा ना जुबेदा ने खींच कर रख दूंगा. अरे ओ जुबेदा बाहर आना. लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినా మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు ఇక్కడి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదావరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా. నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. మూర్ఖ జుబేదా జుబేదా बम बम बोले अरे भाई बोले. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్టు కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్. మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ చేయడం. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి, అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అన్నమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెంలా స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్
సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే, అది రూలు. లక్ష్మీ శ్రీ సముద్రం శ్రీంధామ శ్రీందాసే ఉత్ సంస్థదేవనతాం చిచి దరిద్రుడా. ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా నోర్మై, అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే ముందు పాఠంగా చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటో చూస్తారు, చూసించాలి పడవకి. నీ అబ్బా ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి, నీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇది ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను, వెళ్ళు. నువ్వు రారా రారా, నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు? సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు. నీ అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకేది? ఏడకోళంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు, ఇంకా పీక్కోటాలు లేవు. చేసుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు.